తొలకరి చినుకు ముందే పలకరించడంతో రైతులు వ్యవసాయ పనులు మొదలు పెడుతున్నారు. అయితే ఈ సీజన్కు అవసరమైన ఎరువులు, విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర అవసరాలకు తగినంత స్థాయిలో ఎరువులు, విత్తనాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవని తెలుస్తున్నది. ముఖ్యంగా యూరియా, పత్తి విత్తనాల కొరత ఏర్పడే అవకాశం ఉన్నదని వ్యవసాయ శాఖ అధికారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలకరి చినుకు ముందే పలకరించడంతో రైతులు వ్యవసాయ పనులు మొదలు పెడుతున్నారు. అయితే ఈ సీజన్కు అవసరమైన ఎరువులు, విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ పూర్తిగా విఫలమైందని విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిబిల్ అందజేస్తారు. లిబిల్, రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల కొరత తీవ్రంగా ఉందని రైతులు అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే రోహిణి కార్తీ ప్రారంభమైంది. తెలంగాణలో రోహిణి కార్తీ అప్పుడే పంటలు వేయడం ఆనవాయితీగా ఉంటుంది. అంతేకాకుండా ఋతుపవనాలు అంటే నైరుతి ఋతుపవనాలు కూడా ఈసారి ముందస్తుగానే తెలంగాణ తాకిన ఈ నేపథ్యంలో ఇప్పటికే రైతులంతా కూడా వానాకాలం పంటలు వేసి సిద్ధమవుతున్నారు. కానీ రైతులు ఎంత చేస్తే ఏం లాభం, ప్రభుత్వం మాత్రం చర్యలు శూన్యమని చెప్పుకోవచ్చు. ఇవాళ ఎరువులు లేవు, విత్తనాలు లేవు, కనీసం జీలుగు విత్తనాలను సప్లై చేయలేని స్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే అర్థం చేసుకోవచ్చు రైతులపై ఎంత ఏపేముంది, రైతాంగం పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందనేది కూడా ఇవాళ అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే కళ్ళాల్లో వరిధాన్యం అంతా కూడా ఇంకా మురిగిపోతున్న, మొలికెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వారికి ఏమాత్రం కూడా చర్యలు చేపట్టట్లేదు. ఇవాళ గత అంటే ఇతరుల పైన ఆధారపడినా కూడా రైతే తన పెట్టుబడి పెట్టుకోవడం కోసం ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక రైతు బంధు ఏర్పాటు చేసి రైతాంగానికి కండగా నిలిచారు. అలాంటి తరుణంలో ఇవాళ మళ్ళొక్కసారి రైతు భరోసా పేరు మీద ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఎలాంటి రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, ఏ ప్రోగ్రాం చేయకుండా ఇవాళ రైతాంగానికి మళ్ళొకసారి రైతు సంక్షేమం దిశగా ఇవాళ తెలంగాణ రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇవాళ కళ్ళాల్లోనే మొలకొచ్చిన మొలకతోటే ఇవాళ నిరసన చెప్పిన వారిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో బంధిస్తున్నారు తప్ప ఆ వడ్లను కొనే నాదులు లేడు. వీటిపైన కనీసం సమీక్ష చేసే తీరిక కూడా ఈ ప్రభుత్వానికి లేదు. దాదాపు 3 నెలల నుంచి కూడా వారి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు, కానీ పట్టింపు పట్టలేదు ప్రభుత్వానికి. ఇవాళ వానకాలం వచ్చింది, ఇంకా కూడా కళ్ళాల్లోనే వడ్లు మగ్గుతున్న నేపథ్యంలో ఇవాళ ఏదో అడావిడిగా తూతూ మంత్రంగా ఇవాళ ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ చేస్తారని చెప్పేసి కూడా ఇవాళ లీకులు ఇచ్చారంటే ప్రభుత్వానికి రైతులంటే ఎంత ప్రేమ ఉంది, రైతుల పైన ఏముందనేది కూడా ఇవాళ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రైతాంగం ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎరువులు లేవు, రైతు పత్తి విత్తనాలు లేవు, ఇవాళ మొక్కజొన్న విత్తనాలు లేవు, వరికి సంబంధించిన ఏ ఒక్కటి కూడా అంటే ఆనవాయితీగా వానాకాలం వరి పంట వేసే ముందు జీలుగు విత్తనాలు పొలాలు అలుపుతారు. ఆ జీలుగు విత్తనాలు కూడా ఇవాళ అందుబాటులో పెట్టలేని దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించిందంటే తెలంగాణ రైతాంగం ఏ విధంగా సంక్షోభంలో కూరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ అంతేకాకుండా గతంలో కూడా ఏ పంటకు కూడా ఇవాళ రైతు భరోసా ఇవ్వలేదు, రైతు బీమా లేదు, కనీసం బోనస్ ఇస్తామని చెప్పారు. ఆ బోనస్ కూడా ఇవాళ బోగస్ అయిపోయిన పరిస్థితి కాబట్టి రైతులంతా కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యావత్ తెలంగాణలో తొలకరి పులకరించినా ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వంలో మేల్కొలుపు లేదు, ఈ ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇవాళ ఆ దిశగా అడుగులు కూడా వేయట్లేదు. అంటే యాసంగి పంటనే కొనుగోలు చేయలేని ప్రభుత్వం వానాకాలం పంటకు ఏం ఏర్పాటు చేస్తున్నారనేది కూడా ఒక విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా వానాకాలం పంటకు రైతులంతా సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే నకిలీ విత్తనాలతో రాజ్యం వెళ్తున్న ఈ తెలంగాణ ఇవాళ మరొకసారి కూడా నకిలీ విత్తనాల బెడద పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే నకిలీ విత్తనాలతో మరొకసారి రైతాంగం అంతా మోసపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎరువులు కూడా పెద్ద మొత్తంలో సప్లై చేయాల్సిన అవసరం ఉంది, ఎరువులకు సంబంధించి సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. కానీ వ్యవసాయ శాఖ మంత్రి ఆ దిశగా కనీసం కూడా పట్టించుకున్న చర్యలు పోవట్లేదు కనుక ఇవాళ రాష్ట్రంలో మళ్ళొక్కసారి కూడా ఎరువుల కొరత రానుంది, విత్తనాల కొరత రానుంది. దీంతో కృత్రిమంగా కొరత సృష్టించి దళారులు రాజ్యం మీద అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లిబిల్. ఈ సీజన్ కు అవసరమైన ఎరువులు, విత్తనాలు రైతులకు మొత్తంగా అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర అవసరాలకు తగినంత స్థాయిలో ఎరువులు, విత్తనాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవని తెలుస్తోంది.